హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు తీసిన చిన్న క్లిప్ అనమాట ఇది. అయితే ఈ వ్లాగ్ అంతా కూడా ఆల్ మిక్స్డ్ అనమాట. అయితే మా ఇంటి వీరన్న బాబు సంబరం జరుగుతుంది ఊర్లో, అందుకని నేను ఒక్కదాన్నే వెళ్తున్న బాబుని తీసుకొని. ఇంక ఇది ఆల్ మిక్స్డ్ వ్లాగ్ అనమాట. చూసి ఎంజాయ్ చేసేయండి మా గోదావరిని, అలాగా మా ఊరిని కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ట్రైన్ ఎక్కినాక విజయవాడలో మెలకువ వచ్చింది. నాకు ఎందుకో సడన్గా మెలకు అనిపించింది. అయితే కరెక్ట్గా దుర్గాదేవి గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా నాకు ఇట్లా జల్లుమంది గుండె. అది సడన్గా చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అమ్మవారి లోపల దర్శనం కాకపోయినా కనీసం గోపురమైన దర్శనం చేసుకున్నానని చెప్పేసి, అంతా అమ్మవారి దయ అంతా కూడా. ఆ రోజు నాకు చాలా హ్యాపీ. నేను కెమెరాలో చాలా క్యాప్చర్ చేయాలని చాలా గట్టిగా ట్రై చేశాను, అసలు అవ్వలేదు. బట్ ఏవో సెట్టింగ్స్ చేసుకోవాలో నాకు తెలియలేదు. కెమెరాలో అయితే నాకు వచ్చినట్టు అయితే నేను షూట్ చేశాను. బట్ మీకు ఎవరికైనా సరే అమ్మవారి గోపురం అయితే కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే ఆ రోజు దర్శనం అయితే మంచిగా అనిపించింది. చాలాసేపు ట్రై చేశాను నేను, ఇంకా ఎట్లయినా సరే మీకు కూడా చూపించాలి వీడియోలో అని చెప్పేసి, కానీ కుదరలేదు. అక్కడికి వెళ్ళంగానే ట్రైన్ కూడా ఒక 5 minutes ఆగింది బ్రిడ్జ్ మీద. నేను ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా ఎర్లీ మార్నింగ్ లేచినాక 6:30 అట్లా 7 అవుతుంది. అక్కడ అలా చూస్తుంటే మంచిగా అనిపించి చిన్న బిట్ అయితే తీసాను వీడియో. అలా చూస్తుంటే ట్రైన్ జర్నీలో చాలా బాగా అనిపిస్తుంది కదా, ఎంజాయ్ చేస్తున్నట్టు. చూసే వాళ్ళకి కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అలా ట్రైన్ జర్నీ. ఏమైనా కానీ ట్రైన్ జర్నీ ఎప్పటికెప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట. ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు అనిపిస్తుంది అబ్బా టైర్డ్ అయిపోయి అరే ఊర్లో వెళ్ళాలంటే భయం వేస్తుందని చెప్పి, కానీ వెళ్ళాక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. గోదావరి ఎంత వద్దు, గోదావరి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలీదు. మా తమ్ముడు నన్ను తీసుకురావడానికి వచ్చాడు, బైక్ మీద వచ్చాను అన్నమాట. బ్రిడ్జ్ అంత క్లియర్గా తెలుస్తుందో లేదో నాకు తెలీదు, కానీ ఎంత బాగుందో చూడండి, శాంతంగా ఉంది. ఇంక ఇక్కడ చూసారు కదా గోదావరి అనేది ఎంత అందంగా ఉంది. అసలు ఎక్కడో కేరళకి వెళ్ళినట్టంత ఫీలింగ్ వచ్చింది ఆ రోజు నాకు నిజంగానే. ఎప్పుడు బ్రిడ్జ్ మీద మేము ఆగడానికి అయితే ఎప్పుడు బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ వెళ్తాము, ఆగడానికి పాసిబుల్ అవ్వదు మాకు. ఎలాగో ఇంకా తమ్ముడు బండి మీద వచ్చాను కాబట్టి నేను ఆగి అక్కడ కొంచెం వీడియో తీసుకోవడానికి అది కుదిరింది. చూడండి ఆ వాతావరణం చూస్తుంటేనే నిజంగా ఏదో కేరళ వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇది మంచు పొద్దున్నే ఉంది కదా, ఇంకా ఫీల్ అనేది బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈసారి వెకేషన్కి ఎవరైనా ఆంధ్ర రావాలనుకుంటే కంపల్సరీ ఎంజాయ్ చేయండి. దగ్గరలోనే ఏమోనమ్మా. మాకు చేపలు కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ రాగానే పువ్వులు కనిపించినాయి. అమ్మమ్మ తీసుకొని చిన్న మగ్గులో పాతింది. అది అలా అయితే బతకదని అమ్మమ్మకి చెప్తున్నాను అనమాట. చిన్న మగ్గులో పాతింది చెట్టు తీసుకొని. మరి నాకు అర్థం కాలేదు ఆ చెట్టుకి అన్ని పువ్వులు ఎలా వచ్చినాయో. ఆకులే లేవు అసలు చెట్టుకి. అది చెట్టో మరి కాడలో నాకు తెలియదు, కానీ నిజంగా చూడగానే చాలా మంచిగా అనిపించింది ఫీల్ అనేది. రాగానే ఏదో బొకే పట్టుకొని ఉన్నట్టు అనిపించింది. నేనే నవ్వుకుంటున్నాను ఇప్పుడు వీడియో చూసుకొని. ఇంకా పక్కన చిన్న డబ్బాలో కూడా మళ్ళీ నిమ్మకాయ మొక్క అండ్ చామంతి మొక్క 2 పాతింది. మళ్ళీ వాటర్ ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి నేను అవి వంపేస్తున్నాను. ఇంకా అమ్మమ్మ అంటే మామూలుగా కాదు, మరి మామూలుగా ఉండదు అమ్మమ్మలతోని. ఇక్కడ ఇంకా చూడండి అల్లువేరా ఇంకేవేవో పెట్టింది. అన్నీ ఏదో పనులే చేస్తావురా నువ్వు. మా పరటి జామ చెట్టిలో
అదిగో నేను ఎత్తి మీద అది ఒకటి ఉందా, దాని వెనకాల కూడా ఉంది చూడు. అన్నీ నువ్వేగా తినో మాకు లేవుగా తెరపండి. అది ఇంకో కాయ ఉంది అక్కడ. ఇంకా ఇక్కడైతే మా వీరభద్ర పూజ స్టార్ట్ అయిపోయింది.
ఎక్కుతున్నారు. పడవతో పాటు అవతలకి వెళ్ళిపోతారో మరి ఏం చేస్తారో తెలీదు. పడవ ఆయన ఇక్కడ పార్కింగ్ చేసుకుని వెళ్ళాడు పడవని. వీళ్ళు పడవ ఎక్కేస్తున్నారు. వీళ్ళు మా పిన్ని, మా చిన్నమ్మ, అమ్మలు వీళ్ళందరూ బ్యూటీస్ అనమాట వీళ్ళు. చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ అంటే ఇలాగే చెప్పాలి. అబ్బా మోడల్గానా? ఇది గోదావరి ఫ్రెండ్స్, మా ఊరు గోదావరి. మాకు వీరభద్ర పూజ జరుగుతుంది ఇక్కడ. అయితే మేము అందరం వచ్చామన్నమాట. వీళ్ళు ఫోటోల కోసము పోజులు ఇవ్వడానికి పడవ ఎక్కారు. వీళ్ళు చూడండి ఎలా దిగుతారు. ఇప్పుడు కష్టపడి ఎక్కారు. ఎలా దిగుతారు నాకు భయం వేస్తుంది. వెళ్ళిపోతుంది పడవ. ఊగండి అలాగా, ఊగండి అలా కూర్చుని. నువ్వు డ్రైవరా? నువ్వు డ్రైవర్ అంటున్నాను. పడవ నడిపే వాళ్ళు ఎవరు ఇందులో? మా పిల్లి నడుపుతుందంట. ఈ మా అత్త తిను కండక్టర్. టికెట్ తీసుకుంటే కండక్టర్. సరే నుంచోండి, ఫోటో తీస్తా. అత్తయ్య సరిగ్గా నుంచో. మంచిగా పెట్టి ఫేసు. ఇది ఒక సర్దకి ఇంక చాలు. పూసల దండ చుట్టింది. ఈవిడ ఏంది బస్సు ఎక్కించే ఆవిడలా నుంచుంది బయట. చాలు. ఇక్కడ గోదావరి స్నానం చేపిస్తున్నారు. వెయిట్ బ్యాలెన్స్ చేసుకోలేరు అనుకో, వెయిట్ బ్యాలెన్స్ చేసుకోలేరు. ఫైనల్లీ పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసాం. ఇది చర్లపల్లిలో ఫస్ట్ టైం దిగడం. నేను షాక్ అయ్యాను. నాకు అన్ని షాక్లే ఇక్కడ. ఇంకా చర్లపల్లిలో చూడంగానే నిజంగానే ఎయిర్పోర్ట్ కింద అయితే చేశారు. అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా సరిపోదేమో అంత బాగా రెడీ చేశారు. నాకే వండర్ అనిపించింది. ఇంకా అందుకని చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎంతమందికి తెలిసి ఇలా కట్టినాక ఎంతమంది వెళ్ళారు? అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా ఈజీగా ఉంది బయటికి రావడానికి, బస్సులు ఎక్కడానికి. చాలా అంటే చాలా బాగా కట్టారు. అసలు ఈ ఐడియా ఎవరితో కానీ, ఏ ఇంజనీర్తో కానీ ఆయనకి దండేసి దండం పెట్టచ్చు.
ఇంకిక్కడైతే మాత్రం ఇంక వెయిట్ చేస్తున్నాము. మా వారు వస్తా ఉన్నారు తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. మేము అక్కడి నుంచి మళ్ళీ 3 అవర్స్ జర్నీ చేయాలి మా ఇంటికి వెళ్ళాలంటే. నాకు ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు నర్సాపూర్ బండికి, అందుకని దీనికి రావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.